హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీ ఎనర్జీస్ చెక్ చేసుకోవడానికి అవుతుంది. అండ్ మీకు సంబంధించిన వ్యక్తుల ఎనర్జీస్ కూడా చెక్ చేయడానికి అవుతుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. మేబీ వాళ్ళకి కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూస్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు, మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ వ్యక్తికి ఇప్పుడు మీతో ఏం చెప్పాలనిపిస్తుంది? సో మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? ఇలా అయితే ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. టైమ్ టు టైమ్ ఏంటంటే వ్యక్తులకి ఏదో చెప్పాలి అనిపిస్తుంటదండి. బట్ చెప్పలేకపోతుంటారు. కొన్నిసార్లు ఏంటంటే కాంటాక్ట్ సిట్యుయేషన్ ఉన్నప్పుడు ట్రై చేస్తారు అట్‌లీస్ట్. బట్ నో కాంటాక్ట్ సిట్యుయేషన్ ఉన్నప్పుడు ఏంటంటే చెప్పడం అయితే అంత ఈజీ కాదు. బట్ ఏది ఏమైనా సరే మీ వ్యక్తికి అసలు ఏం చెప్పాలనిపిస్తుంది మీతో? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేదైతే చూద్దాం. సో ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. బట్ 3 కార్డ్ సెట్స్‌కి కూడా 3 డిఫరెంట్ హెయిర్ యాక్సెసరీస్ అనేవి నేను పెట్టానండి. సో చూసినట్టయితే ఇవి హెయిర్ క్లిప్స్. మరి ఫస్ట్ కార్డ్ సెట్‌కి అయితే ఇదిగోండి ఈ పర్పుల్ ఆర్ లెవెండర్ కలర్ స్టోన్స్‌తో హెయిర్ క్లిప్ ఇది. సెకండ్ కార్డ్ సెట్‌కి మీరు చూసినట్టయితే వైట్ స్టోన్స్‌తో హెయిర్ క్లిప్. థర్డ్ కార్డ్ సెట్‌కి రెడ్ కలర్ స్టోన్స్‌తో హెయిర్ క్లిప్ ఉంది. మరి మీకేదైతే బాగా కనెక్ట్ అవుతుందో అది పిక్ చేసేసుకోండి. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్. ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ పర్పుల్ ఆర్ లెవెండర్ కలర్ స్టోన్స్‌తో ఉన్న హెయిర్ క్లిప్‌ని పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. మీ వ్యక్తికి మీతో అసలేం చెప్పాలనిపిస్తుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? ఫస్ట్ ఏం చెప్పాలనిపిస్తుందనేది చూద్దాం. దాని తర్వాత క్లియర్‌గా గైడెన్స్ చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ రిలేషన్‌షిప్‌లో మీరు చాలా సఫర్ అయినట్టున్నారండి. చాలా పెయిన్ తీసుకున్నట్టున్నారు. మీకు చాలా సందర్భాల్లో అనిపించినట్టుంది. మీరే ఈ వ్యక్తిని ఇష్టపడుతున్నారు. మీరే ఈ వ్యక్తి విషయంలోని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బట్ వాళ్ళకేంటంటే ఇలా ఇంట్రెస్ట్ లేదు. సో, ఈ రిలేషన్‌షిప్ మ్యూచువల్ కాదేమో, ఇది వన్ సైడెడ్ లవ్ ఏమో. సో, రకరకాలుగా మీరు ఫీల్ అయ్యి ఉండొచ్చు. అంటే ఈ వ్యక్తి మీకు ఎవరైనా అవ్వచ్చు. బట్ లవ్ అనేదేంటంటే ఒక రిలేషన్‌షిప్‌లో ఉంటుంది కదా! అలా చూసుకున్నట్టయితే మొత్తానికి ఈ రిలేషన్‌షిప్‌లో మీరు తీసుకున్న స్ట్రగుల్ కానీ, పెయిన్ కానీ మీకెలా అనిపించిందంటే, వన్ సైడెడ్ లవ్ లాంటి ఫీలింగ్ ఇచ్చింది. ఆ వ్యక్తికి ఎప్పుడూ కూడా మీరంటే ఇష్టం లేదు. ఆ వ్యక్తి ఏంటంటే వాళ్ళ కోసమే వాళ్ళు ఆలోచించుకోవడం తప్ప, మీరు ఎలా తీసుకుంటున్నారు, మీకేమనిపిస్తుంది అని అర్థం చేసుకోవడం కానీ ఇలాంటివి జరగలేదు అని. సో, డెఫినెట్‌గా నాకు తెలిసినంత వరకు ఈ వ్యక్తి ఏంటంటే ఇవన్నీ కూడా నోటీస్ చేసినట్టున్నారండి. వాళ్ళకర్థమైంది. బట్ వాళ్ళు ఇక్కడ ఏం చెప్పాలి అనుకుంటున్నారంటే, ఇది వన్ సైడెడ్ లవ్ అయితే కాదు. వాళ్ళకి కూడా మీరంటే ఇష్టం ఉంది. వాళ్ళకి కూడా మీ విషయంలో ఆ సిన్సియారిటీ ఉంది. బట్ ఆ వ్యక్తి ఏంటంటే మీలా ఎక్స్‌ప్రెసివ్ కాదు. ఆర్ ఆ వ్యక్తికున్న సిట్యుయేషన్స్ వల్ల వాళ్ళేంటంటే ఎప్పుడు ఓపెన్ అప్ అవ్వలేకపోయారు. దాన్ని మేబీ మీరు మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్నారు అని వాళ్ళకొక ఛాన్స్ వస్తే మాత్రం చెప్పే అవకాశం అయితే ఉంటదండి. అట్‌లీస్ట్ వాళ్ళేంటంటే ఇప్పటికి ఇది చెప్పాలి అనుకుంటున్నట్టుగా నాకనిపిస్తుంది. ఎందుకంటే మీలో చాలా మంది లోన్‌లీగా ఫీల్ అవ్వడం కానీ, రిలేషన్‌షిప్‌లోని చాలా ఎఫర్ట్స్ పెట్టినట్టు ఫీల్ అవ్వడం కానీ ఇలాంటివేవో జరుగుతున్నాయి. బట్ ఎదుటి వ్యక్తి సిట్యుయేషన్ కానీ వాళ్ళసలు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేదైతే మీకు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నట్టున్నారు. బట్ ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని ఇష్టపడ్డారండి. యాక్చువల్‌గా చెప్పాలి అంటే ఆ వ్యక్తి మీకు తెలియలేదు కానీ ఫస్ట్ నుంచి కూడా మిమ్మల్ని ఇష్టపడుతూనే ఉన్నారు. బట్ వాళ్ళ పరిస్థితుల వల్ల వాళ్ళేంటంటే ఇది చెప్పుకోలేకపోయారు ఆర్ మీకు అర్థమయ్యేలా చేయలేకపోయారు. అదైతే నిజమే. సో, ఈ వ్యక్తి ఏంటంటే ఒకవేళ మీకు ఎదురు పడినా సరే ఇది చెప్పే అవకాశం వస్తే మాత్రం ఖచ్చితంగా చెప్తారు. అండ్ ఇంకొకటేంటంటే ఈ వ్యక్తి మీరు పాస్ట్‌లో ఎలా అయితే ఉన్నారో అలానే మిమ్మల్ని ఇష్టపడ్డారండి. ఇప్పుడు మీరేంటంటే సఫర్ అవుతున్నారు. ఆ వ్యక్తి కూడా సఫర్ అయ్యేలా చేస్తున్నారు. ఇప్పుడు మీ ఆలోచనలేంటంటే డిఫరెంట్‌గా ఉన్నాయి. దానికి రీజన్ ఏంటంటే, ఇక్కడ మీకు మీరే ఓవర్ థింక్ చేసి, ఈ రిలేషన్‌షిప్‌లోని ఈ వ్యక్తి కరెక్ట్‌గా లేరు. ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని యూజ్ చేసుకున్నారు. ఆర్
వాళ్ళు సెల్ఫిష్ గా ఉన్నారు అన్నట్టుగా ఫీల్ అవుతూ ఆ వ్యక్తిని కూడా ట్రబుల్ చేస్తున్నారు. సో ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని ఎప్పుడూ కూడా అలా చూడాలి ఆర్ మీరేంటంటే వాళ్ళ విషయంలో అలా బిహేవ్ చేయాలి అని అయితే అనుకోలేదు. ఫస్ట్ నుంచి కూడా ఆ వ్యక్తి ఏంటంటే మీరు మీలా ఉండాలి. మీరు ఫస్ట్ ఎలా అయితే యాక్టివ్‌గా ఉండేవారో, ప్యాషనేట్‌గా ఉండేవారో అలానే అంటే ఇప్పుడు కూడా ఉండాలి అని వాళ్ళు అనుకుంటున్నారండి. మేబీ అంటే ఈ వ్యక్తికి ఇవన్నీ కూడా చెప్పాలి అనిపిస్తుంది. ఎందుకంటే మీలో కొన్ని మార్పులొచ్చాయి. ఆ మార్పులు ఎందుకొచ్చాయి అంటే ఆ వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడట్లేదేమో, ఆ వ్యక్తి ఏంటంటే థింగ్స్‌ని గ్రాంటెడ్‌గా తీసుకున్నారు అనే ఫీలింగ్ వల్ల వచ్చుంటాయి. సో, దానివల్ల ఏంటంటే ఆ వ్యక్తి ఆ ఓల్డ్ పర్సన్‌ని మిస్ అవుతున్నారని చెప్పొచ్చు. ఒకప్పుడు ఏంటంటే మీరు ఇలా లేరండి. చాలా డిఫరెంట్‌గా ఉండేవారు. సో, ఆ వ్యక్తికి అదే నచ్చింది. దానికే వాళ్ళు కనెక్ట్ అయ్యారు. బట్ ఇప్పుడు మీరు కంప్లీట్‌గా డిఫరెంట్ పర్సన్‌గా ఉండడం వల్ల వాళ్ళేంటంటే సఫర్ అవుతున్నారు. వాళ్ళు స్ట్రగుల్ తీసుకుంటున్నారు. అంటే మీరు అనుకోవచ్చు. వాళ్ళెంతసేపు వాళ్ళ గురించే ఆలోచించుకుంటున్నారు. బట్ మేమెలా ఫీల్ అవుతున్నాము, మేమేం ఫేస్ చేస్తున్నామో అర్థం చేసుకోవట్లేదు. స్టిల్ వాళ్ళేంటంటే మేమే చేంజ్ అవ్వాలి ఆర్ ముందులా ఉండాలి అంటే అలా ఎలా కుదురుతుంది అని. బట్ ఆ వ్యక్తికేంటంటేనండి మీలో అదే నచ్చింది. అది నచ్చింది కాబట్టి వాళ్ళు మీకు కనెక్ట్ అయ్యారు. ఇఫ్ మీరేంటంటే ఎలా ఉంటారు ఆర్ మీ నుంచి ఎలాంటి వైబ్స్ ఒస్తాయి అంటే ఆ వ్యక్తి ఫస్ట్‌లో కూడా ఛాన్స్ తీసుకునేవారు కాదు. ఇదైతే నిజం. సో వాళ్ళేంటంటే ఇవే మీకు చెప్పాలి అనుకుంటున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ వ్యక్తి మీ పెయిన్‌ని అర్థం చేసుకుంటున్నారండి. మీరిక్కడ ఎలా సఫర్ అవుతున్నారో వాళ్ళకన్నీ తెలుస్తున్నాయి. అయితే వాళ్ళున్న పరిస్థితికేంటంటే అది చెప్పి అంటే మిమ్మల్ని కన్విన్స్ చేసి ఆర్ మిమ్మల్ని చేంజ్ చేసే పరిస్థితయితే లేదు. ఉంటే మాత్రం ఖచ్చితంగా ఛాన్స్ తీసుకునేవారు. సో వాళ్ళేంటంటే ముందు మీరెలా ఉన్నారో, మీరు ఎలా అయితే రిలేషన్‌షిప్‌లోని మీ ఫీలింగ్స్‌ని మీరు ఓపెన్‌గా ఎక్స్‌ప్రెస్ చేసేవారో, అలానే ఉండాలి అని మాత్రం ఈ వ్యక్తి అయితే చాలా స్ట్రాంగ్‌గా మీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. అసలింకా క్లియర్‌గా యూనివర్స్ ఏం చెప్తుంది ఈ సిట్యుయేషన్‌కి అనేదైతే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. మీ కార్డ్స్ చూస్తున్నప్పుడు నాకైతే ఒకటి అర్థమైందండి. ఈ వ్యక్తి మీలో చాలా స్ట్రాంగ్ చేంజెస్ రావాలి అని మాత్రం కోరుకుంటున్నారు. సో, అది మేబీ మీకు సెల్ఫిష్‌గా అనిపించొచ్చు. బట్ మేజర్ ఆర్కానా కార్డ్స్ ఎక్కువొచ్చాయి కాబట్టి వాళ్ళేంటంటే చాలా స్ట్రాంగ్‌గా చేంజెస్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు మీ నుంచి. అంటే యాక్చువల్‌గా ఈ వ్యక్తికి మీరెందుకు నచ్చారు అంటే ఫస్ట్‌లో వాళ్ళ గురించి మీరు ఆలోచించడం కానీ, వాళ్ళని మీరు ఫస్ట్ పెట్టడం కానీ, వాళ్ళ ఎమోషన్స్ అనేవి ఎలా ఉంటాయి, ఏంటి అని అర్థం చేసుకోవడానికి ట్రై చేయడం వాళ్ళ విషయంలోనేంటంటే మీరు కొంత సెన్సిటివ్‌గా ఉండడం కానీ, కొన్ని అబ్జర్వ్ చేయడం కానీ అలాంటివి చేసేవారండి. అంటే మీరంత కన్సిడరేట్‌గా ఉన్నారు కాబట్టి ఈ వ్యక్తి హార్ట్‌నయితే మీరు విన్ అయ్యారు. మేబీ వాళ్ళది మీకు ఎక్స్‌ప్రెస్ చేయకపోవచ్చు ఆర్ వాళ్ళ ఫీలింగ్స్ ఈవెన్ మీకు తెలియకపోవచ్చు. బట్ ఖచ్చితంగా ఈ వ్యక్తికేంటంటే మీరంటే ఇష్టం ఏర్పడింది ఎందుకు అంటే మీ ప్రవర్తన, మీరు ఆలోచించే విధానం అండ్ మీ ప్రేమ ఈ వ్యక్తికైతే నచ్చాయండి. అందుకే ఇవన్నీ జరిగాయి. బట్ స్లోగా ఇక్కడ ఏమైందంటే, మీ పర్సనాలిటీ చేంజ్ అవుతూ వచ్చింది. దానికి రీజన్ ఏదైనా అవ్వచ్చు. బట్ వాళ్ళు స్టార్టింగ్‌లో ఒక వ్యక్తిని చూసారు. ఆ వ్యక్తినే ఇష్టపడ్డారు. బట్ రిలేషన్‌షిప్‌లో వాళ్ళు ఓకే చేసిన తర్వాతో, లేకపోతే ఓకే చెయ్యకపోయినా అట్‌లీస్ట్ మీతో ట్రావెల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత, వాళ్ళు కొంత ఓపెన్ అప్ అయిన తర్వాత స్లోగా కొన్ని చేంజెస్ అయితే చూసారండి. యాక్చువల్‌గా ఈ వ్యక్తి పర్సనాలిటీ అనేది కంప్లీట్‌గా డిఫరెంట్. మీ పర్సనాలిటీ అనేది కంప్లీట్‌గా డిఫరెంట్. సో, మోస్ట్‌లీ నాకు తెలిసి మీరేంటంటే ఒక ఎమోషనల్ టైప్ కానీ, లేకపోతే వ్యక్తుల విషయంలో కొంత అటెంటివ్‌గా ఉండడం, సో, వాళ్ళని అబ్జర్వ్ చేయడం, వాళ్ళని ఫస్ట్ పెట్టడం ఆ టైప్ అయ్యుంటది. ఈ వ్యక్తి ఏంటంటే సెల్ఫిష్ కాదు కానీ వ్యక్తుల్ని స్టడీ చేసే టైప్ అండి. ప్రాక్టికల్‌గా ఉంటారు. వీళ్ళేంటంటే సిట్యుయేషన్స్ లానే చూస్తారు. వ్యక్తులు అక్కడ ఎమోషన్స్ క్యారీ చేస్తుంటే వీళ్ళకి అర్థం కాదు, వీళ్ళు పట్టించుకోరు అన్నట్టుగా ఉండొచ్చు కానీ, బట్ ప్రతిది వాళ్ళకి అర్థమవుతదండి. అంటే మీరు అనుకోవచ్చు ఎమోషనల్ అయితే అర్థమవుతది. బట్ ప్రాక్టికల్ అయినప్పుడు ఎలా అర్థమవుతది అని. ఈ వ్యక్తి ఏంటంటే ప్రాక్టికల్ అయినప్పటికీ కూడా రియాలిటీలో ఉంటారు కాబట్టి, ఆ రియాలిటీ చెక్ అనేది ఎప్పుడూ చేసుకుంటూనే ఉంటారు కాబట్టి వాళ్ళకేంటంటే క్లారిటీ ఉంటదండి. సో, అలా చూసినట్టయితే వాళ్ళకి మీరు ఒకలా అర్థమయ్యారు. బట్ స్లోగా ఏంటంటే మీలో చేంజెస్ అనేవి స్టార్ట్ అయ్యాయండి. ఒకప్పుడు మీ దగ్గర వాళ్ళదేంటంటే చాలా ఈజీగా ఫీల్ అయ్యేవారు. చాలా కంఫర్టబుల్‌గా ఇప్పుడు అంటే వాళ్ళ లైఫ్‌లో ఎంతమందున్నా సరే ఎవరి దగ్గర గూడా మీ దగ్గర ఫీల్ అయినంత కంఫర్ట్ ఎవరి దగ్గర ఫీల్ అవ్వలేదు. బట్ స్లోగా వాళ్ళకేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో మీలో కొన్ని చేంజెస్ రావడం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా వాళ్ళేంటంటే ఎంతవరకు ఇది కరెక్టు? ఎంతవరకు ఇది రాంగు?
అసలు మనం ఏంటంటే ఆ వ్యక్తినే ఇష్టపడ్డామా అని ఇలాంటి ఒక ఫీలింగ్ వాళ్ళకి స్టార్ట్ అయిందండి. అంటే ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ వ్యక్తి క్లియర్‌గా ఇది వన్ సైడెడ్ లవ్ కాదు. వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పాలి అనుకుంటున్నారు. వాళ్ళకలా అనిపిస్తుంది అంటే కారణం ఏంటంటే, మీరు మేబీ ఆ వ్యక్తిని బ్లేమ్ చేయడం కానీ, ఆ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని ఇష్టపడట్లేదని మీకు మీరే ఫీల్ అయ్యి, వాళ్ళకి కొంత థింగ్స్‌ని కాంప్లికేట్ చేయడం కానీ, ఇలాంటివేవో చేసినట్టున్నారు. దానివల్ల ఈ వ్యక్తి ఏంటంటే, ఇక్కడ కాన్ఫిడెన్స్ అనేది లూజ్ అయ్యారు. అంటే ఒకప్పుడు వాళ్ళకి మీ విషయంలో ఉన్న కాన్ఫిడెన్స్ అనేది ఇప్పుడు లేదు. ఎమోషనల్‌గా ఆ బర్డెన్ అనేది మీరు తీసుకుంటున్నారు. వాళ్ళకి కూడా ఇస్తున్నారు. అది వాళ్ళకి నచ్చట్లేదండి. అది వాళ్ళేంటంటే మెయిన్ చెప్పాలనుకుంటున్నారు. ఇవన్నీ కూడా ప్యూర్ మిస్‌అండర్‌స్టాండింగ్స్. ఇవన్నీ ఏంటంటే మీకు మీరు క్రియేట్ చేసుకుంటున్నారు. బట్ రియాలిటీ అది కాదు. సిట్యుయేషన్స్‌ని డీప్‌గా చెక్ చేయడానికి ట్రై చేయండి. మీకనిపించింది ఇక్కడ ఈజీగా నెగెటివ్‌గా అనుకోవడమే మంచిది అనుకోని మీకు మీరు కన్వీనియంట్‌గా అనుకుంటే అది వాళ్ళ ప్రాబ్లమ్ కాదు కదా! పోనీ మీరు అలా అనుకుంటే అనుకున్నారు. బట్ దానివల్ల ఆ వ్యక్తి కూడా ఎఫెక్ట్ అవుతున్నారు. ఆ వ్యక్తి కూడా సఫర్ అవుతున్నారు. సో, ఇది ఏంటంటే వాళ్ళు డిజర్వ్ చేయరు, మీరు డిజర్వ్ చేయరు అనేది వాళ్ళ ఫీలింగ్ అండి. సో, ఇక్కడ ఏంటంటే మిస్‌అండర్‌స్టాండింగ్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. మిస్‌కమ్యూనికేషన్ కూడా జరుగుతుంది. అంటే ఇప్పుడు ఆ వ్యక్తి ఏదైనా మాట్లాడాలి అనుకుంటే అది మీరు అర్థం చేసుకోవట్లేదు. మీరు మాట్లాడేది ఆ వ్యక్తికి అర్థం అవ్వట్లేదు. సో, దీనివల్ల కూడా ఈ గ్యాప్ అనేది పెరిగిపోతుంది. సో, ఇవన్నీ జరగకుండా మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకుంటే బావుంటది. కొన్ని సార్లు ఏంటంటే ఈ వ్యక్తి ఇంటెన్షన్స్‌ని మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. వాళ్ళేంటంటే కేవలం ఇక్కడ కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్‌ని డామినేట్ చేయాలి అనుకుంటున్నారు అని మీరు ఫీల్ అవుతున్నారు కానీ వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్‌ని ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు. ఈ వ్యక్తికి ఈ రిలేషన్‌షిప్ అర్థమైన ప్రకారం వాళ్ళేంటంటే దీన్ని సెట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. బట్ అదేంటంటే మీకు సెల్ఫిష్‌గా అనిపిస్తుంది. వన్ సైడెడ్ లవ్ లాగా ఫీల్ అవుతున్నారు. సో, ఇవన్నీ ఏంటంటే ప్యూర్‌గా మిస్‌అండర్‌స్టాండింగ్స్. ఇవేవి రియల్ కాదు అని వాళ్ళేంటంటే చెప్పాలనుకుంటున్నారండి. వాళ్ళకి ఏంటంటే ఇక్కడ చాలా స్ట్రాంగ్‌గా అది అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్‌లో మీరు చాలా చేంజ్ అయిపోతున్నారు. రోజు రోజుకి కూడా మీలో వస్తున్న చేంజెస్ ఏంటంటే ఈ వ్యక్తి ఎనర్జీని డ్రైన్ చేసేస్తుంది. ఈ వ్యక్తి ఏంటంటే అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యేలా చేస్తుంది. సో, వాళ్ళేంటంటే ఇన్ని జరిగినా సరే ఈ రిలేషన్‌షిప్‌కి ఒక ఛాన్స్ ఉండాలి. ఒక హోప్ అనేది వాళ్ళు పెట్టుకోవాలి అనుకుంటున్నారు కాబట్టి సో, వాళ్ళకేంటంటే ఇవన్నీ కూడా చెప్పాలి అనిపిస్తుంది. బట్ వాళ్ళకేంటంటే ఇదంత ఈజీ కాదని కూడా తెలుసు. ఎందుకంటే ఇప్పుడు మీతో వాళ్ళు మాట్లాడడం స్టార్ట్ చేసిన తర్వాత అది పాజిటివ్‌గా వర్కౌట్ అవుతదని వాళ్ళకి కూడా అనిపించట్లేదు. ఎందుకంటే గతంలో కూడా ఈ వ్యక్తి మిమ్మల్ని స్టడీ చేశారండి. మిమ్మల్ని చూసారు. బట్ వాళ్ళకి ఎక్కడా కూడా అలాంటి హోప్ ఏంటంటే క్రియేట్ అవ్వలేదు. అంటే మీరు అనుకోవచ్చు ఆ వ్యక్తి ఓపెన్‌గా చెప్తే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? మేమెందుకు అలా అనుకుంటామని. బట్ ఆ వ్యక్తి మెంటాలిటీయే అలాంటిదండి. మీరేంటంటే అలాంటి మెంటాలిటీ ఉన్న వ్యక్తిని ఇష్టపడిన తర్వాత వాళ్ళని మీరు ఇష్టపడ్డారు అని చెప్పి వాళ్ళ పర్సనాలిటీ చేంజ్ చేసుకోవాలి. వాళ్ళ మెంటాలిటీ సడెన్‌గా మీరనుకున్నట్టు ఉండాలి అంటే వాళ్ళలా ఉండలేరు కదా! వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా అక్కడి వరకే ఉంటారు. సో, ఇప్పుడు ఆ వ్యక్తి మారాలి అంటే మారకపోతే మీరనుకున్నట్టుగా కాదు. మీ లవ్ అనేది డిఫరెంట్. వాళ్ళలా లేరు. వాళ్ళ లవ్ అలాంటిది కాదు అంటే, అది ఎంతవరకు కరెక్టు. సో, మీరేంటంటే ఇక్కడ ఈ వ్యక్తిని జడ్జ్ చేస్తున్నారండి. ఈ వ్యక్తి సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకోవట్లేదు. మీకేది కన్వీనియంట్‌గా అనిపిస్తే అదే మీరు బిలీవ్ చేస్తున్నారు. అది నెగెటివ్ అయితే ఇంకా తొందరగా బిలీవ్ చేస్తున్నారు. పాజిటివ్ అయితే మీకు నమ్మాలనిపించట్లేదు. ఎందుకంటే, ఆ వ్యక్తి అలాంటి వ్యక్తి కాదు అని మీకు మీరు సబ్‌కాన్షియస్‌గా డిసైడ్ అయిపోతున్నారు. మీరు స్ట్రగుల్ తీసుకుంటున్నారు. మీరు సఫర్ అవుతున్నారు. ఆ వ్యక్తి కూడా సఫర్ అయ్యేలా చేస్తున్నారు. సో, ఇదేంటంటే వాళ్ళకి కష్టంగా ఉందండి. బట్ ఈ వ్యక్తి ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌కి ఇంకొక ఛాన్స్ ఉండాలి అనుకుంటున్నారు. ఇది అంత ఈజీ కాదు. దీన్నేంటంటే మళ్ళీ కూడా బిల్డ్ చేయాల్సుంటది. లైక్ కొన్ని ఎఫర్ట్స్ పెట్టాల్సుంటది. అది మీరైనా, వాళ్ళైనా. బట్ అట్‌లీస్ట్ ఇక్కడ ఆ వ్యక్తి ఏం ఫేస్ చేస్తున్నారు? దీనివల్ల మీరు ఎలా చేంజ్ అవుతున్నారు? మీరు కూడా ఏం ఫేస్ చేస్తున్నారు అనేది మాత్రం తెలుసుకోవాలి అని మాత్రం ఆ వ్యక్తి అనుకుంటున్నారు కాబట్టి, సో వాళ్ళకేంటంటే ఇవన్నీ కూడా ఓపెన్‌గా చెప్పాలి అనిపిస్తుంది. బట్ ఇక్కడేంటంటే ఛాన్స్ అనేది రావట్లేదు. దానికి రీజన్ ఏదైనా అవ్వచ్చు కానీ, బట్ ఈ వ్యక్తికి మనసులో అయితే ఇవన్నీ ఉన్నాయి. సో, నాకు తెలిసి వాళ్ళకి ఛాన్స్ వస్తే ఇవన్నీ కూడా చెప్పొచ్చు. ఇవన్నీ కూడా వాళ్ళు మాట్లాడే పరిస్థితులైతే మాత్రం కనిపిస్తున్నాయి. సో, అసలింకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ వ్యక్తి విషయంలో మీకు ఇన్‌సెక్యూరిటీస్ అనేవి స్టార్ట్ అయ్యాయండి. ముందెప్పుడు కూడా మీరేంటంటే ఇంత ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవ్వలేదు. దానికి రీజన్ ఏంటంటే, మీ లవ్ సెల్ఫ్‌లెస్ అండి. అన్‌కండిషనల్ లవ్ అని చెప్పొచ్చు. బట్ స్లోగా ఇక్కడేమైందంటే, ఈ వ్యక్తితో మీరు రిలేషన్‌షిప్ స్టార్ట్ చేసిన తర్వాతైనా, ఈ వ్యక్తి మీద మీకు ఫీలింగ్స్ పెరగడం స్టార్ట్ అయినప్పటి నుంచైనా సరే, ఇది ఒక అబ్సెషన్‌లా చేంజ్ అవ్వడం కానీ,
ఆర్ ఎక్కడో సమ్ కైండ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ లాగా డెవలప్ అయింది. అంటే ఈ వ్యక్తి మీతో ఉంటారో లేదో, ఈ వ్యక్తి మిమ్మల్ని లవ్ చేస్తారో లేదో, ఈ వ్యక్తి వేరే వాళ్ళని చూసుకుంటారేమో, ఈ వ్యక్తి సిచ్యువేషన్స్ డిఫరెంట్ కాబట్టి ఈ వ్యక్తి మిమ్మల్ని ఎందుకు లవ్ చేస్తారు అంటే మీకు తెలియకుండానే మీకు నెగెటివ్ థాట్స్ అనేవి స్టార్ట్ అయ్యాయండి. అప్పటి నుంచి ఈ వ్యక్తిని ఏంటంటే మీరు అలానే చూడడం స్టార్ట్ చేశారు కానీ, మీరేంటంటే ఒకప్పుడు ఈ వ్యక్తిని అలా చూడలేదు. ఈ వ్యక్తి మీకు యాక్సెప్ట్ చేస్తే చాలు, ఆర్ మీతో మంచిగా మాట్లాడితే చాలు అనే స్టేజ్ నుంచి ఇంతలా మారిపోయారు అని ఈ ప్రాసెస్‌ని ఏంటంటే మీరు అబ్జర్వ్ చేయలేదు. లైక్ ఏంటంటే మీలో వచ్చే చేంజెస్‌ని మీరు నోటీస్ చేయలేదు. అక్కడి నుంచే థింగ్స్ ఏంటంటే కాంప్లికేట్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. యాక్చువల్‌గా మీరేంటంటే ఎదుటి వ్యక్తుల గురించి ఆలోచించి వాళ్ళనే ఫస్ట్ పెట్టే టైపు. మీలో ఉన్న ఆ పర్టిక్యులర్ క్వాలిటీయే ఆ వ్యక్తికి నచ్చింది. అందుకే వాళ్ళు కనెక్ట్ అయ్యారు. లేకపోతే ఈ వ్యక్తి మీరు అనుకున్న టైపేనండి. వాళ్ళెవరికీ కూడా అంత ఈజీగా ఛాన్స్ ఇవ్వడం కానీ, అంత ఈజీగా వ్యక్తులతో ఇంటరాక్ట్ అవ్వడం కానీ, వాళ్ళ ముందు ఎంతమందున్నా వాళ్ళని కేర్ చేయకపోవడం కానీ ఆ టైపే. బట్ డెఫినెట్‌గా మీకున్న కొన్ని క్వాలిటీస్ మాత్రం వాళ్ళని బాగా ఇంప్రెస్ చేసాయి. అందుకే వాళ్ళేంటంటే ఇష్టపడ్డారు. అది వాళ్ళు ఓపెన్‌గా చెప్పినా చెప్పకపోయినా నిజం. బట్ ఇప్పుడు కూడా మీరేంటంటే, ఈ వ్యక్తి నుంచి మనం ఏమి ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. ఈ వ్యక్తి నుంచి ఏమైనా ఎక్స్‌పెక్ట్ చేస్తే మనమే డిసప్పాయింట్ అవుతాం. ఈ వ్యక్తికి మనం అంటేనే అసలు ఇష్టం లేదు. ఈ వ్యక్తి కంటే మనం తక్కువ. ఎక్కడో సమ్ కైండ్ ఆఫ్ ఇన్‌సెక్యూరిటీస్, నెగటివిటీ అనేది మాత్రం మీకు మీరు స్టార్ట్ చేశారండి. అప్పటినుంచి ఏంటంటే, ఆ వ్యక్తిని మీరేంటంటే అర్థం చేసుకోవడం కంటే కూడా, మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవడం, మిమ్మల్ని మీరేంటంటే దూరం పెట్టుకోవడానికి అంటే రకరకాలుగా ఆలోచించడం లాంటివే ఎక్కువ చేస్తున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. బట్ నేనైతే క్లియర్‌గా ఒకటి చెప్తానండి. ఈ వ్యక్తితో మీరు ఉండాలి. ఈ వ్యక్తితో థింగ్స్ బెటర్ అవ్వాలి. ఈ వ్యక్తి ఇప్పుడు ఏవైతే ఇక్కడ ఈ రీడింగ్ ద్వారా మీకు చెప్పాలి అనుకుంటున్నారు అని నేను చెప్పానో, అవన్నీ మీతో ఓపెన్‌గా మాట్లాడాలి అంటే ఫస్ట్ వాళ్ళ ముందు కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యేలా మీరు చేయాలి. ఇప్పుడు ఆ వ్యక్తికి మీరు అలాంటి ఛాన్స్ ఇవ్వనప్పుడు వాళ్ళెందుకు మాట్లాడతారు? వాళ్ళకేం అవసరం? ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు కూడా స్ట్రగుల్ తీసుకుంటున్నారు. ఇప్పుడు మీరు అంటే మీకు అనుకూలంగా అనుకోని, ఆ వ్యక్తి అదే అనుకుంటే అది వాళ్ళ ప్రాబ్లమ్ కాదు కదా! మీ ప్రాబ్లమ్ కదా! ఆ వ్యక్తి నేచరే అలాంటిది. ఫస్ట్ నుంచి కూడా వాళ్ళంతే. సో, ఇప్పుడు వాళ్ళు కొత్తగా మారడానికి ఏం లేదండి. బట్ మీరేంటంటే చాలా మారారు. ఫస్ట్‌కి, ఇప్పటికి. అందుకే ఆ వ్యక్తి ఏంటంటే మీ గురించి ఇలా ఆలోచిస్తున్నారు. సో, బేసిక్‌గా నేనైతే ఇక్కడ ఒకటే చెప్తానండి. మీరు ఏ రోజైతే సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకుంటారో, ఏ రోజైతే ఈ వ్యక్తికి ఎలాంటి ఇంటెన్షన్స్ ఉన్నాయి అనుకోని అన్‌కండిషనల్‌గా థింక్ చేయడానికి ట్రై చేస్తారో, ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఫస్ట్ మీ లవ్ అన్‌కండిషనల్‌గానే ఉండేది. బట్ స్లోగా కండిషనల్‌గా చేంజ్ అయిపోయింది. అప్పటినుంచి ఆ వ్యక్తి ఏంటంటే ఈ డిఫరెన్స్ కానీ, ఇలాంటి ఒక సిట్యుయేషన్‌లో కానీ ఉంటున్నారు. అది వాళ్ళకి కష్టంగానే ఉంది. మీకు కష్టంగానే ఉంది. సో, బేసిక్‌గా ఈ కష్టాలన్నీ కూడా ఉండకూడదు అంటే, ఈ వ్యక్తి విషయంలో మీరు ఓపెన్‌గా ఉండడం ఒక్కటే సొల్యూషను. మీరు ఓపెన్‌గా వాళ్ళకి కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యేలా చేస్తే, వాళ్ళే మీతో అన్నీ చెప్తారు. ఆ తర్వాత మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఇది ఆటోమేటిక్‌గా సెట్ అవుతుంది. సెట్ అయ్యే రిలేషన్‌షిప్పేనండి. ఎందుకంటే ఆ వ్యక్తి ఇది సెట్ అవ్వాలని కోరుకుంటున్నారు. ఇక్కడ మీరేమనుకుంటున్నారో నాకు తెలీదు కానీ, బట్ మీకు మీరు కొన్ని ఓవర్ థింక్ చేయడం కానీ, మిమ్మల్ని మీరు అండర్ ఎస్టిమేట్ చేసుకోవడం కానీ, ఇలాంటివైతే మానేస్తే బెటరు. ఇఫ్ నేను చెప్పింది కానీ మీకు రెజొనేట్ అయితే ఖచ్చితంగా ఈ రోజు నుంచి మీ మీద మీరు వర్క్ చేయాలి. హీల్ అవ్వాల్సింది ఆ వ్యక్తి కాదు మీరే. ఎందుకంటే మీలోనే ఎక్కడో సమ్ కైండ్ ఆఫ్ ఇన్‌సెక్యూరిటీస్ కానీ, ఎక్కడో నెగెటివ్ థాట్స్ కానీ వస్తున్నాయి. సో, డెఫినిట్‌గా ఈ ఫస్ట్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళు రూట్ చక్ర అయితే బ్యాలెన్స్ అవ్వాల్సిన అవసరం కనిపిస్తుంది. సో, మోస్ట్‌లీ ఎర్త్ ఎనర్జీతో కనెక్ట్ అవ్వడానికైతే ట్రై చేయండి. రెడ్ కలర్‌తో ఎక్కువ వర్క్ చేయండి. మెడిటేషన్ లాంటిదేమైనా చెయ్యండి. క్రిస్టల్స్ ఏమైనా యూజ్ చేయాలి అనుకుంటే రెడ్ జాస్పర్ యూజ్ చేయొచ్చు. స్మోకీ క్వార్ట్జ్ కూడా యూజ్ చేయొచ్చు. సో, బేసిక్‌గా ఏదేమైనా సరే మీ వైపు నుంచి మీరు చేయాల్సిన ప్రయత్నాలు మాత్రం మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవడానికి కరెక్ట్‌గా చేయండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ వైట్ స్టోన్స్ క్లిప్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. ఈ వ్యక్తికి ఇప్పుడు మీతో ఏం చెప్పాలనిపిస్తుంది? సో, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేదైతే చూద్దాం. ఫస్ట్ అసలు ఏం చెప్పాలనిపిస్తుందో చూద్దాం. హ్మ్. యాక్చువల్‌గా ఈ వ్యక్తికి ఏంటంటే మీతో రిలేషన్‌షిప్ కావాలండి. చాలా సీరియస్ రిలేషన్‌షిప్పే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. బట్ మీ ఇద్దరి మధ్యలోని ఏంటంటే కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. సో, దానివల్ల ఏంటంటే ఈ వ్యక్తి రెడీగా లేరండి. యాక్చువల్‌గా వాళ్ళకిది చాలా ఓపెన్‌గా చెప్పాలనిపిస్తుంది. వాళ్ళ ఫీలింగ్స్ ఓపెన్‌గా చెప్పాలనుకుంటున్నారు.
మీ ఇద్దరి మధ్యలో ఉన్న డిస్టర్బెన్సెస్ వల్ల మీరేంటంటే వాళ్ళని ప్రాపర్ గా అర్థం చేసుకోకపోవడం వల్ల వాళ్ళు ఏంటంటే ఈ రిలేషన్షిప్ ని వర్కౌట్ చేయలేరు. లైక్ ఇది వాళ్ళకి అంత ఈజీ కాదు అని కూడా చెప్పాలనిపిస్తుంది. అంటే యాక్చువల్ గా ఈ వ్యక్తికి అయితే మిమ్మల్ని విడిచిపెట్టడం అనేది అసలు ఇష్టం లేదు. డెఫినెట్ గా వాళ్ళు ఏంటంటే ఒక కమిటెడ్ రిలేషన్షిప్ లోనే ఉండాలి అనుకుంటున్నారు. అండ్ ఈ రిలేషన్షిప్ లోని వాళ్ళకి ఏం దొరుకుతుంది, మీరు వాళ్ళని ఎలా చూసుకుంటారు అనేది వాళ్ళకి తెలుసండి. బట్ స్టిల్ మీ ఇద్దరి మధ్యలోని ఎందుకో కానీ ఫ్రీక్వెంట్ గా కాన్ఫ్లిక్ట్స్ అనేవి వస్తున్నాయి. దానికి మేబీ వేరే వ్యక్తులైన కారణం, లేకపోతే మీరు కారణం అని వాళ్ళు అనుకుంటున్నారు. ఆర్ ఎందుకో ఇద్దరి మధ్యలో కొన్ని వైబ్స్ అనేవి మ్యాచ్ అవ్వట్లేదు. కొన్ని సిచ్యువేషన్స్ లో క్లియర్ గా డిఫరెన్సెస్ ఉంటున్నాయి. మేబీ ఇదేంటంటే ఒక ఈగో ప్రాబ్లమ్ గా కూడా వాళ్ళు అనుకుంటున్నారేమో. దానివల్ల ఇక్కడ ఏంటంటే ఈ వ్యక్తి ఈ రిలేషన్షిప్ ని హ్యాండిల్ చేయలేకపోతున్నారు. ఇది వాళ్ళకి అంత ఈజీగా లేదు. ఆర్ ఈ కాన్ఫ్లిక్ట్స్ అనేవి వాళ్ళ వల్ల కాదు. వాళ్ళు ఏంటంటే ఇవన్నీ ఫేస్ చేసే టైప్ అయితే కాదు అన్నట్టుగా వాళ్ళు ఏంటంటే మీతో చెప్పాలి అనుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మీ ఇద్దరి మధ్యలో చాలా జరిగాయండి. మేబీ రిలేషన్షిప్ లో చాలా దూరం కూడా వెళ్ళుంటారు. అంటే ఇప్పుడు నాకు తెలిసినంత వరకు మీ రిలేషన్షిప్ లో నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కానీ, అంటే సెపరేషన్ ఫేజ్ లో ఉండడం కానీ, లైక్ ఏవో బిగ్ బిగ్ థింగ్స్ అయితే జరుగుతున్నాయి. సో దానివల్ల వాళ్ళు ఏంటంటే ఈ రిలేషన్షిప్ లో మిమ్మల్ని కావాలి అని అనుకుంటున్నా ధైర్యం చేయలేకపోతున్నారు. ఎందుకంటే మళ్ళీ కలిసినా మళ్ళీ ఎలాంటివే జరుగుతాయేమో, మళ్ళీ వాళ్ళు ఏంటంటే ఇవన్నీ ఫేస్ చేయలేరేమో. అలాంటప్పుడు సైలెంట్ గా ఉండడమే మంచిది కదా. ఇవన్నీ మనకెందుకు, ఈ న్యూసెన్స్ మన వల్ల కాదు అనేలాగా వాళ్ళ ఆలోచనలు ఉన్నాయి. అదే వాళ్ళు ఏంటంటే మీతో చెప్పాలి అనుకుంటున్నారు. సో మేబీ నాకు తెలిసినంత వరకు దీనికి ఏమైనా సొల్యూషన్ అనేది ఉంటుంది. ఆర్ ఇక్కడ ఎలాంటి చేంజెస్ అయినా చేయగలరు అని మీ వైపు నుంచి మీరు ఏమైనా చెప్తే మాత్రం వాళ్ళు ఈ రిలేషన్షిప్ లో కమిట్మెంట్ గురించి మీతో డిస్కస్ చేయొచ్చండి. బట్ అంతవరకు అయితే వాళ్ళు ఏంటంటే మాకు ఈ రిలేషన్షిప్ కావాలి, మేము కూడా ఈ రిలేషన్షిప్ లో ఉండాలి అని అనుకుంటున్నాం అని వాళ్ళు ఏంటంటే అంత ఈజీగా కూడా ఓపెన్ అప్ అవ్వకపోవచ్చు. అఫ్ కోర్స్ వాళ్ళకి రిలేషన్షిప్ కావాలి. సో కావాలి అని చెప్పొచ్చు కానీ ఏదో పై పైన. బట్ డీప్ గా ఇక్కడ మిమ్మల్ని ఎంత కోరుకుంటున్నారు మీ విషయంలో, అంటే వాళ్ళకి ఎంత ఇష్టం ఉంది, ఇలాంటివి మాత్రం చెప్పకపోవచ్చు. ఎందుకంటే అలాంటివి చెప్తే మళ్ళీ మీరు అడ్వాంటేజ్ తీసుకుంటారు. మళ్ళీ ఇక్కడ ఏంటంటే వ్యక్తులు ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళు థింగ్స్ కాంప్లికేట్ చేస్తారు అనే భయానికి కూడా వాళ్ళు ఏంటంటే మాట్లాడేటప్పుడు మేబీ అంటే కొంత నెగిటివ్ గానే ఫస్ట్ మాట్లాడొచ్చు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఫస్టే లవ్ ఉంది అని చెప్తే మీరు అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. ఆర్ ఇక్కడ ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వ్యక్తులు కూడా అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. అదే ఉన్న కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఎలా క్లియర్ అవుతాయి, వీటిని ఎలా హ్యాండిల్ చేసేది అనే పాయింట్ గురించి డిస్కస్ చేస్తే అక్కడ వాళ్ళకి క్లారిటీ వస్తే అప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళ ట్రూ ఫీలింగ్స్ ని రివీల్ చేయొచ్చు. సో అందుకే వీళ్ళకి ఏంటంటే యాక్చువల్ గా రిలేషన్షిప్ కావాలనిపిస్తుందని చెప్పాలనుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం ఈ డిస్టర్బెన్సెస్, ఈ సిచ్యువేషన్స్ అనేవి వాళ్ళ వల్ల కాదు, వాళ్ళు ఫేస్ చేయలేరు అని కూడా చెప్పాలనుకుంటున్నారండి. ఈ 2 ఎలిమెంట్స్ గురించి కూడా మాట్లాడాలని అయితే ఈ వ్యక్తికి అనిపిస్తుంది కానీ, బట్ ఈ వ్యక్తికి ధైర్యం లేదేమో అని నాకు అనిపిస్తుంది. అసలు ఇంకా చూద్దాం. క్లియర్ గా చూస్తే మనకు అర్థమవుతుంది యూనివర్స్ ఏం చెప్తుంది ఏంటి అనేది. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, నేను చెప్పాను కదండి ఈ వ్యక్తి ఏంటంటే మీకు చాలా బాగా కనెక్ట్ అయ్యారు. దానికి రీజన్ ఏంటంటే ఈ వ్యక్తికి మీ నుంచి అటెన్షన్ దొరికిందండి. మీరేంటంటే వాళ్ళని చాలా యూనిక్ వేలో ట్రీట్ చేశారని చెప్పొచ్చు. మీ లవ్ అయితే చాలా స్పెషల్. మేబీ ఈ వ్యక్తి లైఫ్ లో ఎంతమంది అయినా ఉండొచ్చు కానీ, బట్ మీరు వాళ్ళని ట్రీట్ చేసిన వే అనేది చాలా సిన్సియర్ గా అనిపించింది అండ్ చాలా యూనిక్ గా కూడా అనిపించింది. అట్లీస్ట్ వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారంటే మీ దగ్గరైనా వాళ్ళకి అలాంటి గుర్తింపు ఉంది, మీరైనా సరే వాళ్ళని వాళ్ళలా అర్థం చేసుకుంటున్నారు, వాళ్ళని వాళ్ళలా లవ్ చేస్తున్నారు అనే ఫీలింగ్ అయితే వచ్చింది. సో ఈ వ్యక్తి ఏంటంటే బాగా మీకు కనెక్ట్ అయిపోయారండి. బట్ స్లోగా ఇది ఎలా అయిపోయింది అంటే ఆహ్, మీరు ఈ వ్యక్తిని కంట్రోల్ చేస్తున్నట్టుగా, మీరు ఈ వ్యక్తిని మ్యానిపులేట్ చేస్తున్నట్టుగా, ఎందుకో అంటే ఈ వ్యక్తి మీ మీద డిపెండ్ అవ్వడం వల్లే థింగ్స్ ఏంటంటే కాంప్లికేట్ అయిపోతున్నట్టుగా వాళ్ళకి అలా అనిపించడం స్టార్ట్ అయింది. ఆర్ మిమ్మల్ని ఎవరో మ్యానిపులేట్ చేస్తున్నట్టుగా. ఇక్కడ ఏంటంటే చాలా సిట్యుయేషన్స్ అయితే కనిపిస్తున్నాయండి. మీలో కొంతమంది ఏంటంటే ఈ వ్యక్తి విషయంలో అబ్సెషన్ పెంచుకొని ఈ వ్యక్తిని ఏంటంటే ట్రబుల్ చేసుంటారు. అంటే అందరి పరిస్థితులు ఒకలా ఉండవు కదా. కొంతమందైతే ఇలానే ఆ వ్యక్తి విషయంలోనే ఏంటంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు. సో కొన్ని విషయాల్లో కంట్రోల్ చేయడం, ఈ వ్యక్తిని మ్యానిపులేట్ చేయడం కానీ, ఈ వ్యక్తి విషయంలోని బాగా ఎమోషనల్‌గా డిపెండ్ అయిపోవడం కానీ, వాళ్ళ ఎనర్జీని డ్రైన్ చేయడం కానీ, అంటే పర్టిక్యులర్‌గా కమిట్మెంట్ ఎప్పుడిస్తారు, లేకపోతే ఎప్పుడు మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తారు. లైక్ ఏంటంటే ఒక టైప్ ఆఫ్ ఎమోషనల్ డిపెండెన్సీ అనేది జరిగుంటది. కొంతమంది ఆ కేటగరీ అవ్వచ్చు.
ఇంకొంతమంది ఏంటంటే మేబీ వేరే వ్యక్తులు చెప్పిన మాటలు విని ఈ వ్యక్తిని బ్లేమ్ చేయడం కానీ, ఆర్ ఈ వ్యక్తిని ట్రబుల్ చేయడం కానీ, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఉంటారు కదా! బట్ ఏది ఏమైనా సరే ఈ డెవిల్ ఎనర్జీ మీలో ఏదైతే ఉందో అది ఈ రిలేషన్‌షిప్‌ని టఫ్ చేసేసిందండి. ఈ వ్యక్తి ఏంటంటే మీ ఎనర్జీని హ్యాండిల్ చేయలేకపోయారు. సో, దానికి రీజన్స్ నేను చెప్పినవి ఇప్పుడు ఏవైనా అవ్వచ్చు. బట్ వ్యక్తి ఏంటంటే మీ వల్ల ఇబ్బంది పడడం అయితే నిజం. మరి ఆ డెవిల్ ఎనర్జీ ఎవరి దగ్గర అయితే స్ట్రాంగ్‌గా ఉంటదో అలాంటి వాళ్ళని భరించడం చాలా కష్టం అండి. వాళ్ళు ఎవరైనా సరే, ఎలాంటి సిట్యుయేషన్ అయినా ఆర్ ఆ వ్యక్తి ఎంత ఇన్‌ఫ్లూయెన్షియల్ పర్సన్ అయినా చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటది. మొత్తానికి ఈ వ్యక్తి అందుకే మీ దగ్గర అయితే చాలా ఇబ్బంది పడినట్టున్నారు. దీనివల్ల వాళ్ళకి మీకు చాలా సార్లు ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్ జరగడం కానీ, వేరే వ్యక్తులు ఇన్వాల్వ్ అవ్వడం కానీ, థింగ్స్ ఏంటంటే చాలా పెద్దవయిపోయాయండి. నేను చెప్పినట్టుగా ఇక్కడ నో కాంటాక్ట్ సిట్యుయేషన్ కానీ, లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ సెపరేషన్ ఫేజ్‌లో కానీ ఎక్కువ ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఈ సెకండ్ కార్డ్స్ పిక్ చేసుకున్న వాళ్ళు. సో, ఇక్కడి నుంచి ఎలా వచ్చిందంటే, ఈ వ్యక్తి ఆలోచించారు. వాళ్ళ వల్ల ఏమైనా తప్పు జరిగిందా? వాళ్ళేమైనా అంటే ఇక్కడ సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకోవట్లేదా? అట్ ద సేమ్ టైమ్ మీరు అంటే కరెక్ట్‌గానే ఉన్నారా? మీరేమైనా తప్పు చేశారా? అని ఇలాగ ఆలోచించిన సందర్భాలయితే చాలానే ఉన్నాయి. సో, ఈ వ్యక్తి ఇప్పుడు కూడా అందుకే వాళ్ళకైతే కొన్ని అర్థమైపోయాయి. అందుకే మీతో వాళ్ళేం చెప్పాలనుకుంటున్నారంటే, మీరు కంప్లీట్‌గా మమ్మల్నే బ్లేమ్ చెయ్యొద్దు. ఆర్ పర్టిక్యులర్‌గా మేమే ఇక్కడ రాంగ్ చేశామని చెప్పి మొత్తం బ్లేమ్ అంతా షిఫ్ట్ చెయ్యొద్దు. మీరేం చేశారు? మీరెలా ఉన్నారో అది కూడా మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే రిలేషన్‌షిప్‌లోని మేము తప్పు చేశామని కంప్లీట్‌గా మా మీదే బ్లేమ్ పెట్టేసినా మీరు ఏ తప్పు చేయలేదనన్నా స్టిల్ మీ వైపు నుంచి జరగాల్సినవి జరిగాయి. ఇప్పుడు వాళ్ళకి ఎలా చెప్పాలనిపిస్తుందంటే ఇంత లవ్ చేసి ఇంత ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళు ఎందుకు సడెన్‌గా దూరమవుతారు? అదెందుకంటే మీ ఎనర్జీని వాళ్ళు బేర్ చేయలేకపోయారు కాబట్టి, మీ యాక్షన్స్ అనేవి ఛాలెంజింగ్‌గా అనిపించాయి కాబట్టి, వాళ్ళేంటంటే ఇవి హ్యాండిల్ చేయలేకపోయారు అని వాళ్ళు చెప్పాలి అనుకుంటున్నారండి. వాళ్ళకేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో మీ ఎనర్జీ అనేది చాలా టాక్సిక్‌గా అనిపించింది. మీరేంటంటే కొన్ని ఆలోచించట్లేదు. వెనక ముందు ఆలోచించకుండా కేవలం మీ గురించే మీరు ఆలోచించుకొని కొన్ని డెసిషన్స్ తీసుకోవడం కానీ, ఆ టైంకి మీ ఎమోషన్ ఎలా అయితే ఉందో దాని ప్రకారం మీరు అంటే కొన్ని పనులు చేయడం కానీ ఇలాంటివి చేశారు. దానివల్ల ఆ వ్యక్తి ఎఫెక్ట్ అయ్యారు. ఆ వ్యక్తి సఫర్ అయ్యారు. బట్ ఇవి మీరేంటంటే అర్థం చేసుకోవట్లేదు. కంప్లీట్‌గా ఆ వ్యక్తే ఫాల్ట్ అంటే అది వాళ్ళేంటంటే ఒప్పుకోవడానికి రెడీగా లేరు. డెఫినిట్‌గా ఇక్కడ మీ రోల్ కూడా మీరనుకున్న దానికంటే కూడా చాలా బిగ్‌గా ఉంది. ఇవి మీరు చేంజ్ చేసుకోవాలి. ఇవి మీరు కరెక్ట్ చేసుకోవాలి. ఇలాంటివి జరగకుండా ఈ రిలేషన్‌షిప్‌లోని వాళ్ళేంటంటే ఎలాంటి స్టెప్ కూడా ముందుకు వేయలేరు. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళిక్కడ ఆ సెక్యూర్ ఫీలింగ్ తెచ్చుకోలేరు. మీ నుంచి వాళ్ళకి అష్యూరెన్స్ లేనప్పుడు ఎలా రిలేషన్‌షిప్ గురించి ఆలోచిస్తారు? లైక్ ఏంటంటే ఇవన్నీ కూడా వాళ్ళకి మాట్లాడాలనిపిస్తుంది. దానికి తోడు నేను చెప్పినట్టుగా మీకు మీ వ్యక్తికి మధ్యలోని వేరే వ్యక్తులు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారండి. ఎవరో ఉన్నారు. చాలా మంది వ్యక్తుల ఎనర్జీస్ అయితే ఈ కార్డ్స్‌లోని ఎందుకో ఫీల్ అవుతున్నాను నేను. సో, నాకు తెలిసినంత వరకు మేబీ మల్టిపుల్ పర్సన్స్ ఉన్నారు. సో, ఈ వ్యక్తుల మాటలు కూడా మీరు వింటున్నారు. మేబీ కొంతమందికి ఇది రెసొనేట్ అవ్వచ్చు. సో, వ్యక్తుల మాటలు మీరు వింటున్నారు. ఆర్ వ్యక్తుల్ని ఎక్కువ ప్రయారిటైజ్ చేస్తున్నారు. యాక్చువల్‌గా ఈ వ్యక్తిని ప్రయారిటైజ్ చేయడం మానేసి, వీళ్ళ చుట్టూ ఉన్న వ్యక్తుల్ని కానీ, ఆర్ పర్టిక్యులర్‌గా మీ లైఫ్‌లో ఉన్న వ్యక్తులను కానీ, మొత్తానికి మీరేంటంటే వ్యక్తుల మీద ఎక్కువ డిపెండ్ అవ్వడం. ఏదో జరుగుతుంది. సమ్ కైండ్ ఆఫ్ వ్యక్తుల ఇంటర్‌ఫియరెన్స్ వల్ల కూడా థింగ్స్ కాంప్లికేట్ అయిపోతున్నాయి. మీరెందుకు మీ ఓన్‌గా థింక్ చేయట్లేదు? ఆర్ మీరెందుకు కొన్ని ప్రాపర్‌గా అక్నాలెడ్జ్ చేయట్లేదు అనేలాగా కూడా వాళ్ళకేంటంటే అడగాలనిపిస్తుంది. ఈ రిలేషన్‌షిప్‌లోని మీరేంటంటే కంఫర్టబుల్‌గా ఇలానే జరగాలి అని కోరుకుంటున్నారు. బట్ మీరు చేంజ్ అవ్వాలి. మీరు సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకోవడానికి మీరు ట్రై చేయట్లేదు. మరి ఇది మీ ఫాల్ట్ అవుతుందా? వాళ్ళ ఫాల్ట్ అవుతుందా? ఎందుకంటే ఈ వ్యక్తి ఏంటంటే ఈ రిలేషన్‌షిప్ కోసం చేంజ్ అవ్వాలి అంటే వాళ్ళు రెడీయేనండి. బట్ మీ వైపు నుంచయితే ఎలాంటి కాంట్రిబ్యూషను ఉండదు. ఒకవేళ మీరు చేంజ్ అయినా సరే అది ట్రస్ట్ వర్తీ కాదు. ఎందుకంటే పాస్ట్‌లో కూడా మీరు వాళ్ళ మీద చాలా లవ్ అయితే చూపించారు. బట్ మారిపోయారు కదా! సో, ఇవన్నీ కూడా వాళ్ళకేంటంటే ఇబ్బందికరంగా అనిపించిందండి. సో, అవన్నీ కూడా వాళ్ళకి ఛాన్స్ ఉంటే మాట్లాడాలని అనుకుంటున్నారు. యాక్చువల్‌గా ఈ వ్యక్తి మీరు కూర్చొని మాట్లాడితే చాలా మాటలనేవి వస్తాయి. నాకు తెలిసినంత వరకు అవేవి కూడా అంత ఈజీగా కూడా ఉండవు. ఎందుకంటే కొన్ని కాన్వర్జేషన్స్ అనేవి అసలు మొదలవ్వకూడదు. వన్స్ మొదలైన తర్వాత అది ఎక్కడి వరకు వెళ్తుందో తెలీదు. బట్ ఈ వ్యక్తి ఏంటంటే మీ ఎదురుగా కానీ వచ్చి కూర్చున్నా ఆర్ మీకు వాళ్ళకి మాట్లాడే ఛాన్స్ వచ్చినా చాలా మాట్లాడతారండి. చాలా క్వెషన్ చేస్తారు. మేబీ మీరు అలాంటి వ్యక్తా కాదా పక్కన పెడితే. బట్ వాళ్ళకేంటంటే మాట్లాడడానికైతే చాలా విషయాలే ఉన్నాయని చెప్పొచ్చు. సో, నేను చెప్పినవన్నీ కూడా వాళ్ళు అంటే ఖచ్చితంగా రైజ్ చేస్తారు. అందులో నో డౌట్. ఆల్రెడీ కొంతమందికి ఇవన్నీ కూడా వాళ్ళు రైజ్ చేసుంటారు. బట్ మళ్ళీ కూడా ఏమైనా మాట్లాడే పరిస్థితి ఉంటే ఇవే రైజ్ చేస్తారు. ఈ వ్యక్తికి ఏంటంటే ఇంక నమ్మకం పోయిందండి. వాళ్ళ హార్ట్ బ్రేక్ అయిపోయింది.
రిలేషన్షిప్ లోని వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని ట్రస్ట్ చేసి ముందుకు వెళ్ళారు. బట్ వాళ్ళు ఏంటంటే కొన్ని ఫేస్ చేశారు. దీనివల్ల ఏంటంటే ఈవెన్ వాళ్ళు ఇవన్నీ చెప్పినా సరే మీరు మారుతారు అనే నమ్మకం అయితే వాళ్ళకి లేదు. తిరిగి మళ్ళీ మీరు వాళ్ళని ఇంకెలాంటి మాటలు అంటారో ఆర్ మీరు ఇంకెలా వాళ్ళని హ్యాండిల్ చేస్తారో అనే భయం కూడా వాళ్ళకుంది. పర్టిక్యులర్‌గా ఈ రిలేషన్‌షిప్‌లోని గతంలో ఏదైతే జరిగిందో ఇది ఈ వ్యక్తిని భయపెడుతుంది అనే విషయం కూడా వాళ్ళు చెప్తారండి. ఒకవేళ ఇవన్నిటికి మీరు ప్రాపర్ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చి ఇది సిట్యుయేషన్ అని చెప్పినా సరే, ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని అంత ఈజీగా ట్రస్ట్ చేయరు. మీకు అంత ఈజీగా ఛాన్స్ ఇవ్వరు. వాళ్ళు టైం వాళ్ళు తీసుకుంటారు. ఎప్పుడైనా వాళ్ళు కొంచెం చేంజ్ అయితే, వాళ్ళు కంఫర్టబుల్‌గా ఫీల్ అయితే మీకొక ఛాన్స్ అయితే ఇవ్వచ్చు. బట్ వాళ్ళనేంటంటే ఈ పాస్ట్ అనేది ట్రబుల్ చేస్తూనే ఉంటది. అంటే ఈ రిలేషన్‌షిప్ వాళ్ళకి ట్రామాని క్రియేట్ చేసిందండి. వాళ్ళ హార్ట్‌ని వాళ్ళు క్లోజ్ చేసుకున్నట్టుగా చేసింది. యాక్చువల్‌గా సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో, మీ వ్యక్తి మిమ్మల్నే కాదు, వాళ్ళ లైఫ్‌లో ఇంకే వ్యక్తిని కూడా అంత ఈజీగా యాక్సెప్ట్ చేయలేరు. ఆర్ ఏ వ్యక్తిని కూడా అంత ఈజీగా ట్రస్ట్ చేయలేరు. దానికి రీజన్ ఏంటంటే ఈ రిలేషన్‌షిప్పే. ఈ రిలేషన్‌షిప్ వల్ల వాళ్ళు సఫర్ అవ్వడం కానీ, వాళ్ళు చాలా ఎఫెక్ట్ అవ్వడం కానీ జరిగింది. సో, ఇవన్నీ కూడా మాట్లాడొచ్చు మీతోని. సో, ఈ వ్యక్తి ఇవన్నీ ఎందుకు మాట్లాడతారు అంటే, రిలేషన్‌షిప్‌ని మార్చుకోవడానికి కాదు. బట్ ఈ రిలేషన్‌షిప్ వల్ల వాళ్ళేం ఫేస్ చేశారు? ఈ రిలేషన్‌షిప్‌లోని వాళ్ళెందుకు ఇంత సఫరింగ్ తీసుకోవాల్సొచ్చింది? అనే పాయింట్స్ గురించి అట్‌లీస్ట్ మాట్లాడితే, వాళ్ళు కొంత ఫ్రీ అవుతారు. వాళ్ళలో ఉన్న ఆ బర్డెన్ అనేది తగ్గుతుంది అని చెప్పి మాట్లాడడం కోసం ట్రై చేస్తే చెయ్యాలి. బట్ వాళ్ళకి వాళ్ళుగా వాంటెడ్‌గా ఇక్కడ ఏదో మార్చడం కోసం అయితే మాత్రం మాట్లాడే పరిస్థితి లేదు. సో, మాట్లాడినప్పుడైతే ఇలాంటివన్నీ కూడా రావచ్చండి. ఎందుకంటే ఈ వ్యక్తి చాలా సఫర్ అయ్యారు. సో, ఇదంతా ఎందుకు జరిగింది అంటే మీరు రిలేషన్‌షిప్‌ని మీ ఓన్ వేలో హ్యాండిల్ చేశారు. అది ఫస్ట్‌లో అంతా మంచిగానే ఉంది. బట్ స్లోగా వాళ్ళకేంటంటే మీలో డెస్పరేషన్ కానీ, మీలో అబ్సెషన్ కానీ ట్రబుల్ చేయడం స్టార్ట్ చేసిందండి. మొత్తానికి మీరేంటంటే చేంజ్ అయ్యారు. సో, ఇలా చేంజ్ అవ్వడం వల్ల వాళ్ళేంటంటే బాగా సఫర్ అవ్వాల్సొచ్చింది కాబట్టి వాళ్ళేంటంటే ఇవన్నీ కూడా మాట్లాడే పరిస్థితి అయితే ఉండొచ్చు. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ వ్యక్తి విషయంలోని మీరు ఫస్ట్‌లో చాలా డిఫరెంట్‌గానే ఉన్నారండి. మీ ఎమోషన్స్‌ని మీరు బ్యాలెన్స్ చేయడం కానీ, ఈ వ్యక్తి విషయంలో కొంత పేషెన్స్‌తో ఉండడం కానీ, ఇలాంటివి జరిగాయి. బట్ స్లోగా నేను చెప్పినట్టుగా కొన్ని చేంజెస్ అయితే రావడం స్టార్ట్ అయింది. అప్పటినుంచి మీరేంటంటే కొన్ని సార్లు వాళ్ళతో మంచిగా ఉండడం, బాగా లవ్ చూపించడం, వాళ్ళకున్న కన్‌ఫ్యూజన్‌ని క్లియర్ చేయడం లాంటివి చేసేవారు. అప్పుడప్పుడు మాత్రం మీరేంటంటే కొంత నెగెటివ్‌గా బిహేవ్ చేయడం, వాళ్ళని ట్రబుల్ చేయడం లాంటివైతే చేసేవారు. అంటే మీకు ఆ టైంలో నెగెటివ్‌గా అనిపించడం కానీ, మీ ఎమోషన్స్ ఆ టైంకి ఎలా ఉన్నాయో ఆ ప్రకారం సో, ఈ వ్యక్తి ఏంటంటే మళ్ళీ కన్‌ఫ్యూజ్ అయ్యేవారు. మొత్తానికి ఈ రిలేషన్‌షిప్‌ని ఏంటంటే మీ ఎమోషన్స్‌తోనైతే బ్యాలెన్స్ చేయలేకపోయారు. ఎక్కడో మీ ఎమోషన్సే బ్యాలెన్స్‌లో లేనప్పుడు, ఆ వ్యక్తి రిలేషన్‌షిప్‌ని మాత్రం ఇంకెలా అర్థం చేసుకుంటారు? సో, మీరేంటంటే యాక్చువల్‌గా ఆ వ్యక్తి విషయంలో కొన్ని సాక్రిఫైసెస్ కానీ, అడ్జస్ట్‌మెంట్స్ గాని చేసుకున్నారండి. సో, మీకెలా అనిపిస్తుందంటే, ఇద్దరి మధ్యలో ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్ కొన్ని నెగెటివ్ థింగ్స్ జరిగినప్పటికీ కూడా మీ వైపు నుంచి మీరు చేయాల్సినవి చేశారు కదా! వాళ్ళెందుకు ఆ మంచిని గుర్తుపెట్టుకోవట్లేదు? వాళ్ళెప్పుడు ఎందుకు అంటే పర్టిక్యులర్‌గా ఇలాగా ఎప్పుడో జరిగిపోయిన చెడు లేకపోతే మీ ఇద్దరు ఫైట్ చేసుకున్నవే గుర్తుపెట్టుకుంటున్నారు. సో, ఇది ఎంతవరకు ఫెయిరు? వాళ్ళ కోసం మీరు చాలా చేశారు కదా! మరి అవి కూడా వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి కదా! అన్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఆ వ్యక్తి ఈ రిలేషన్‌షిప్ వల్ల ట్రామాని క్రియేట్ చేసుకున్నారు. వ్యక్తులు అంటేనే వాళ్ళకి ఒపీనియన్ అనేది చేంజ్ అయిపోయిందండి. మోస్ట్‌లీ వాళ్ళేంటంటే ఎవరిని కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు. దానికి రీజన్ ఎవరంటే మీరే కదా! సో, అంటే వాళ్ళ మీద ఆ లెవెల్‌లో ఇంపాక్ట్ ఉన్నప్పుడు, వాళ్ళు ఈ రిలేషన్‌షిప్‌లో జరిగిన మంచిని మాత్రమే ఎలా కన్సిడర్ చేస్తారు? ఆఫ్‌కోర్స్ ఈ వ్యక్తికి మీ విషయంలో ఫీలింగ్స్ ఉన్నాయి. బట్ నమ్మకం లేదు. మీరంటే భయం అనేది స్టార్ట్ అయింది. ఆర్ మీతో ఉన్నా మళ్ళీ లైఫ్ అలానే ఉంటదని మళ్ళీ వాళ్ళేంటంటే ఆ విధంగా ఆలోచించడం అనేది స్టార్ట్ చేశారు. ఫస్టే ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళు కమిటెడ్‌గా ఉండాలి అనుకున్నారు. బట్ ఈ కాన్‌ఫ్లిక్ట్స్, ఈ డిఫరెన్సెస్ అనేవేంటంటే ఈ వ్యక్తిని చేంజ్ చేసాయండి. సో, అప్పటినుంచి వాళ్ళకేంటంటే నమ్మకం పోయింది. బట్ నాకు తెలిసినంత వరకు ఈ రిలేషన్‌షిప్‌లోని ఏవైతే జరిగాయో లైక్ ఏంటంటే ఆ టవర్ అనేది కొలాప్స్ అయిపోయింది. మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే బ్యాడ్ థింగ్స్ అనేవి ఆల్రెడీ జరిగిపోయాయి. సో, జరిగిన బ్యాడ్ థింగ్స్‌ని మీరు పక్కన పెట్టేసినా బట్ కరెక్ట్ చేయాల్సిన వేలో కరెక్ట్ చేయడానికి ట్రై చేయాలి కదా! మీరేంటంటే ఇక్కడ మీ రెస్పాన్సిబిలిటీ ప్రకారం కొన్ని చేంజ్ చేసుకోవడం కానీ, మీరేంటంటే డెఫినిట్‌గా చేంజ్ అయ్యారు. ఆ పాస్ట్‌లో పర్సన్ కాదు అని వాళ్ళకేంటంటే తెలిసేలా అయినా చేయాలి కదా! వాళ్ళతో మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. వాళ్ళని మీరేంటంటే ట్రబుల్ చేయాల్సిన అవసరం లేదండి. బట్ మీ వరకు, మీ కాన్షియస్‌నెస్ వరకు మీరు పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి ఎలా ఉన్నారు? నిజంగానే మీరు చేంజ్ అయ్యారా? నిజంగానే మీరు హీల్ అయ్యారా?
సిచ్యువేషన్స్ ని డిఫరెన్షియేట్ చేయగలుగుతున్నారా? ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇఫ్ వ్యక్తులు కానీ నిజంగా హీల్ అయితే పాస్ట్ లో వాళ్ళు చేసిన మంచి చెడు రెండు కూడా వాళ్ళకి తెలుస్తాయండి. రెండింటిని వాళ్ళు అక్నాలెడ్జ్ కూడా చేస్తారు. అంటే ఓన్లీ వాళ్ళు చేసిన మంచినే గుర్తు చేసుకోవడం, వాళ్ళు చేసిన చెడుని ఇగ్నోర్ చేయడం లాంటివి చేయరు. చేసిన చెడును కూడా గుర్తు చేసుకొని ఎక్కడ కరెక్ట్ చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలి అనేది కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు. అండ్ దాని ప్రకారం వాళ్ళ ప్రయత్నాలు కూడా స్టార్ట్ చేస్తారు. మరిక్కడ మీరేం చేస్తున్నారు? మీలో ఎలాంటి చేంజెస్ వచ్చాయి? మీరు ఎంతవరకు హీల్ అవుతున్నారు అనేది మీరు చూసుకోండి. ఎందుకంటే మీరు నిజంగా హీల్ అవుతున్నట్టయితే మీకు ఇక్కడ నిజంగానే చేంజెస్ వచ్చి సిట్యుయేషన్‌ని మీరు కరెక్ట్‌గా హ్యాండిల్ చేయాలి అనుకుంటే మాత్రం ఈ రిలేషన్‌షిప్‌లో మిరాకిల్స్ జరిగే పాసిబిలిటీ అయితే ఉంది. లైక్ హోప్ పెట్టుకోవచ్చు అని చెప్తాను. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ రెడ్ స్టోన్స్ హెయిర్‌కి పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. మీ వ్యక్తికి ఇప్పుడు మీకు ఏం చెప్పాలనిపిస్తుంది? సో మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది అయితే చూద్దాం. ఫస్ట్ ఏం చెప్పాలనిపిస్తుంది అనేది చూద్దాం. యాక్చువల్‌గా ఈ వ్యక్తి ఏంటంటే రిలేషన్‌షిప్‌ని వర్కౌట్ చేసుకోవడానికి కానీ, ఆ రిలేషన్‌షిప్‌ని హ్యాండిల్ చేయడానికి కానీ రెడీగా లేరంట. సో అది వాళ్ళు చెప్పాలనుకుంటున్నారు. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళకంటూ అంటే కొన్ని ప్రాబ్లమ్స్ కానీ, వాళ్ళకి ఎక్కడో తెలియని కొన్ని సఫరింగ్స్ కానీ ఉన్నాయండి. అంటే ఈ రిలేషన్‌షిప్‌ని వాళ్ళు వర్కౌట్ చేయకపోవడానికి వాళ్ళకైతే కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ అయితే ఇప్పుడు వాళ్ళు ఓపెన్‌గా చెప్పడానికైతే రెడీగా లేరు. బట్ రిలేషన్‌షిప్ వైస్ కూడా వాళ్ళేంటంటే కమిట్మెంట్ ఇవ్వడానికి కానీ, ఆ రిలేషన్‌షిప్ విషయంలోని వాళ్ళకేంటంటే ఇలానే ఉండాలని ఉందని కానీ ఏం చెప్పాలి అనుకోవట్లేదు. దానికి రీజన్ ఏంటంటే ఈ వ్యక్తికే క్లారిటీ లేదు. ఈ వ్యక్తికి కొన్ని సిట్యుయేషన్స్ ఉన్నాయండి. బట్ అవేంటంటే మీతో ఓపెన్‌గా షేర్ చేసుకునే పరిస్థితి లేదు. మేబీ దానికి ఏదైనా రీజన్ అవ్వచ్చు కానీ, ఆ వ్యక్తి మీతో మాట్లాడే అవకాశం వచ్చినా నాకు తెలిసి ఇప్పట్లో నేను రిలేషన్‌షిప్‌కి రెడీగా లేను. ఇప్పట్లో నేనేంటంటే దీనికోసం ఓపెన్‌గా డిస్కస్ చేయలేను. నాకు టైం కావాలి. ఆర్ నాకంటూ కొన్ని సిట్యుయేషన్స్ ఉన్నాయి. సో నన్ను ట్రబుల్ చేయొద్దు. మోస్ట్‌లీ ఇదే చెప్పొచ్చు. సో వాళ్ళకి ఫీలింగ్స్ ఉన్నాయా లేదా వాళ్ళ సిట్యుయేషన్ ఏంటి అనేది పక్కన పెడితే, వ్యక్తి మాత్రం ఎందుకు అంటే మీ విషయంలో ఇది ఓపెన్‌గా చెప్పలేకపోతున్నారు. నాకు తెలిసి ఈ వ్యక్తి మాట్లాడడానికి కూడా మేబీ రెడీగా లేరేమో. ఎందుకంటే చెప్పడానికి ఏం లేదు కదా! ఆర్ వాళ్ళేంటంటే ఈళ్ళకి నెగెటివ్‌గా చెప్పేదాని కోసం అని చెప్పి స్ట్రెస్ తీసుకొని మీతో మాట్లాడడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు కదా! బట్ ఈ రీడింగ్ ఏంటంటే ఒకవేళ ఎవరైనా ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉన్న వ్యక్తి నుంచి కమిట్మెంట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా మీలాంటి వాళ్ళకేంటంటే వ్యక్తితో మాట్లాడి వ్యక్తిని మీరు ఫోర్స్ చేసినా వ్యక్తి ఏంటంటే ఇక్కడ మీకొక ఆన్సర్ చెప్పాలి అనుకుని వెయిట్ చేస్తున్నా వాళ్ళ నుంచయితే నెగెటివ్ రెస్పాన్స్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈ వ్యక్తి క్లియర్‌గా రెడీగా లేరండి. ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే వాళ్ళు కొన్ని ఫేస్ చేయడం కానీ ఆల్రెడీ ఆర్ ఎక్స్‌టర్నల్‌గా అయినా వాళ్ళ లైఫ్‌లో ఏవో కొన్ని ఫేస్ చేయడం వల్ల వాళ్ళేంటంటే ఇప్పుడు మీ దగ్గర ఓపెన్ అప్ అయ్యి అన్నీ ఓపెన్‌గా డిస్కస్ చేసే పరిస్థితి అయితే కనిపించట్లేదు. సో అసలు ఇంకా క్లియర్‌గా యూనివర్స్ ఏం చెప్తుంది అని చూస్తే అప్పుడు అర్థమవుతుంది ఏంటి అనేది. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్‌లోని ఫాస్ట్‌గా మూవ్ అయ్యారండి మీరు. వాళ్ళ విషయంలోనేంటంటే, కొన్ని పనులు మీరు చేశారు. అవి మీకైతే కరెక్ట్‌గానే అనిపించాయి కానీ, వాళ్ళకవేంటంటే స్ట్రెస్‌ని క్రియేట్ చేసాయని చెప్పొచ్చు. ఎందుకంటే, ఇప్పుడు మనం చేసే ప్రతి పని వ్యక్తులకి నచ్చాలని లేదు. కొన్నిసార్లేంటంటే, అవి చైల్డిష్‌గా ఉండొచ్చు. బట్ లవ్‌లో డీప్‌గా ఉన్నప్పుడేంటంటే, అవి క్యూట్‌గా అనిపించడం కానీ, లేకపోతే వ్యక్తులేంటంటే, వాటిని జస్ట్ నార్మల్‌గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయడం. అంటే పోన్లే అన్నట్టుగా వాటిని ఇగ్నోర్ చేయడం లాంటివి చెయ్యొచ్చు. బట్ రిలేషన్‌షిప్‌లోనేంటంటే డేస్ పాస్ అవుతున్న కొద్దీ వ్యక్తులు ఎంత ప్రాక్టికల్‌గా వ్యక్తుల మధ్యలో బౌండరీస్ అనేవి కానీ కరెక్ట్‌గా సెట్ చేస్తే థింగ్స్ అనేవి వర్కౌట్ అవుతాయి. లాంగ్ లాస్ట్ అవుతాయి అని చెప్పొచ్చు. ఈవెన్ ఆ టైంకి ట్రబుల్స్ ఉన్నా స్టిల్ రిలేషన్‌షిప్ బ్రేక్ అవ్వదు. సో ఇక్కడేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో లైన్ క్రాస్ అవ్వడం జరిగింది. ఆ వ్యక్తి లైన్ క్రాస్ అయినట్టుగా నాకు అనిపించట్లేదు. మీరే లైన్ క్రాస్ అయినట్టుగా నాకు అనిపిస్తుంది. సో ఈ లైన్ క్రాస్ అవ్వడం అనే కాన్సెప్ట్ ఏంటంటే ఏదైనా జరిగి ఉండొచ్చు. మీరు ఎలా అయినా బిహేవ్ చేసి ఉండొచ్చు. ఏదైనా చేసి ఉండొచ్చు. సో మొత్తానికి మీ అప్రోచ్ అనేది ఒక ఎక్స్‌టెంట్ వరకు మంచిగానే ఉంది. వాళ్ళు కూడా బాగా కనెక్ట్ అయ్యారు. కొన్ని విషయాల్లోనేంటంటే మేబీ మీరు ముందు నుంచి కూడా సెల్ఫిష్‌గా అనిపించడం కానీ, చైల్డిష్‌గా అనిపించడం కానీ, కొంత అంటే ఎక్స్‌పీరియన్స్‌డ్‌గా కాకుండా
ఇమ్మెచ్యూర్ గా ఉండడం కానీ ఇలాంటివి ఏవో జరిగి ఉంటాయి. బట్ ఆ వ్యక్తి అవన్నీ ఇగ్నోర్ చేశారు. బట్ అలాగా ఫ్రీక్వెంట్ గా అవి ఇగ్నోర్ చేయడం అనేది పాసిబుల్ కాదు కదా! ఎక్కడో ఒక దగ్గర ఏంటంటే ఈ వ్యక్తి బాగా ఎఫెక్ట్ అవ్వడం కానీ, ఈ వ్యక్తికి ఏంటంటే బాగా అన్‌కంఫర్టబుల్ గా అనిపించడం కానీ స్టార్ట్ అయ్యింది. సో, మరి మీ బిహేవియర్ ఎలా ఉంది? మీరేం మాట్లాడారు? ఏం చేశారనేది మీకైతే తెలుస్తుంది కాబట్టి, మీ సిట్యుయేషన్ బట్టి మీరు తీసేసుకోవచ్చు. సో, అక్కడి నుంచి ఏంటంటే ఈ వ్యక్తి మిమ్మల్ని దూరం పెట్టడం స్టార్ట్ చేశారు. ఈ వ్యక్తి మీకొక ప్రాపర్ ఆన్సర్ ఇవ్వడం కానీ, ఆర్ ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని కరెక్ట్ చేయడానికి ట్రై చేయడం కానీ, ఆర్ ఈ రిలేషన్‌షిప్‌ని బెటర్ చేయడానికి కానీ ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. సైలెంట్ అయిపోయారు. పూర్తిగా నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి. నేనేంటంటే ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషను లేకపోతే ఇద్దరి మధ్యలోని కాంటాక్ట్ సిట్యుయేషన్ ఉందని అనుకుంటున్నాను కానీ, బట్ నో కాంటాక్ట్ సిట్యుయేషన్ ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో, ఏది ఏమైనా సరే వ్యక్తి మిమ్మల్ని కరెక్ట్ చేయడం మానేసి ఆర్ ఏంటి ప్రాబ్లమ్ అని చెప్పడం మానేసి సైలెంట్ అయిపోయారనమాట. ఎందుకంటే వాళ్ళు సైలెన్స్‌ని చూజ్ చేసుకున్నారు. సో, అక్కడి నుంచి ఇంక ఎలా అయిపోయిందంటే, ఈ వ్యక్తికి ఈ రిలేషన్‌షిప్‌ని వర్కౌట్ చేయాలనిపిస్తుంది. బట్ ఈ పాస్ట్‌లో జరిగినవేంటంటే వాళ్ళకి గుర్తొస్తున్నాయి. సో, పాస్ట్ బ్యాగేజెస్ అనేవి హెవీగా ఉన్నాయి. కాకపోతే ఈ వ్యక్తికి ఏంటంటే, అప్పుడప్పుడు వాళ్ళ ఎమోషన్స్ ఓవర్‌ఫ్లో అవ్వడం వల్ల మిమ్మల్ని మిస్ అవ్వడం కానీ, మీతో థింగ్స్ వర్కౌట్ అయితే బావుంటుందనే ఫీలింగ్ రావడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయి. సో, ఈ వ్యక్తి ఏంటంటే ఇది ఓపెన్‌గా చెప్పలేకపోతున్నారండి. అంటే ప్రాబ్లమ్ ఏంటంటే మీ మీద ఫీలింగ్స్ స్ట్రాంగ్‌గా ఉన్నాయి. బట్ రిలేషన్‌షిప్‌ని హ్యాండిల్ చేయగలరా లేదా? ఈ రిలేషన్‌షిప్‌లోని వాళ్ళేంటంటే ఫ్యూచర్ చూడగలరా లేదా అనే క్లారిటీ వాళ్ళకి కూడా లేదు. సో, అందుకే వాళ్ళేంటంటే ఇది చెప్పుకోలేకపోతున్నారు. వాళ్ళకందుకే టైం కావాలని చెప్పడం కానీ, రిప్లై ఇవ్వకపోవడం కానీ, అంటే మాకైతే ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు అని ఇలాంటివేవో సమాధానాలు చెప్తున్నారు. ఇప్పటి వరకు ఒకవేళ చెప్పుంటే, ఇప్పటి వరకు చెప్పకపోయినా కంప్లీట్‌గా సైలెంట్ అయిపోయినా వాళ్ళతో మీరు మాట్లాడితే వాళ్ళు చెప్పే సమాధానం ఇదే. ఎందుకంటే వాళ్ళకి ఇది ప్రాబ్లమ్ అండి. యాక్చువల్‌గా రిలేషన్‌షిప్ కావాలి. మీతో థింగ్స్ వర్కౌట్ అవ్వాలనే వాళ్ళు అనుకుంటున్నారు. కాకపోతే రిలేషన్‌షిప్‌ని ఎంతవరకు హ్యాండిల్ చేయగలరు అనే క్లారిటీ వాళ్ళకి లేదు. వాళ్ళ హార్ట్‌లో ఆన్సర్స్ ఉన్నాయి. బట్ వాళ్ళేంటంటే ఆ ఆన్సర్స్‌ని యాక్సెప్ట్ చేసి దాని ప్రకారం వాళ్ళొక క్లారిటీతో మూవ్ అవ్వడానికి రెడీగా లేరు. బట్ ఈ మాట వాళ్ళు చెప్పలేరు కదా! రిలేషన్‌షిప్‌లో మేము ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతున్నాం. రిలేషన్‌షిప్ అంటేనే మాకు భయమేస్తుంది. రిలేషన్‌షిప్‌లోని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. రిలేషన్‌షిప్‌లో మీరేంటంటే డిఫరెంట్‌గా బిహేవ్ చేశారు గతంలో. సో, మళ్ళీ మీరు డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తే అది మాకు కష్టం అనిపిస్తది. ఇవేమి కూడా అంటే ఓపెన్‌గా ఎందుకో చెప్పలేకపోతున్నారు. వాళ్ళకేంటంటే ఇది ఒక ట్రబుల్‌లాగా అనిపిస్తుందండి. సో, ఏది ఏమైనా సరే ఈ వ్యక్తి కానీ మీతో మాట్లాడితే మేబీ ఫీలింగ్స్ వరకు వాళ్ళు చెప్పొచ్చు. బట్ రిలేషన్‌షిప్‌లో అన్నా అయితే నెక్స్ట్ ఏంటి కమిట్మెంట్ ఇస్తారా అంటే మాత్రం ఇస్తామని చెప్పరు. సైలెంట్ అయిపోవచ్చు. అంటే ఇప్పుడు ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటదంటే పర్టిక్యులర్‌గా ఈ థర్డ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకి మోస్ట్‌లీ వ్యక్తులేంటంటే అప్పటికప్పుడే మంచిగా మాట్లాడడం, అప్పటికప్పుడే బాగా అఫెక్షనేట్‌గా ఉండడం, అప్పటికప్పుడే వ్యక్తిని కట్ చేయడం, అప్పటికప్పుడే స్ట్రేంజర్‌లా ట్రీట్ చేయడం, అప్పటికప్పుడే బ్లాక్ చేయడం. ఇలా రకరకాలుగా బిహేవ్ చేయడం వల్ల మీరు కూడా ఏంటంటే అసలు ఈ వ్యక్తి ప్రవర్తన ఏంటి ఇలా ఉంది? ఈ వ్యక్తి మైండ్‌లో అసలు ఏముంది? ఎందుకిలా బిహేవ్ చేస్తున్నారని మీకు కూడా ఆ ఫీలింగ్ రావడం లాంటివి జరుగుతూ ఉండాలి. యాక్చువల్‌గా నాకు తెలిసినంత వరకు ఈ వ్యక్తిలోని ఆ ఇన్నర్ కాన్‌ఫ్లిక్ట్ అనేది ఉందండి. సో, బేసిక్‌గా వాళ్ళేంటంటే నాకు తెలిసి అందుకే నేను ఫస్టే చెప్పాను మీకు. వాళ్ళకి వాళ్ళే మాట్లాడడానికి రెడీగా లేరని. యాక్చువల్‌గా ఈ వ్యక్తికి ఏమైనా చెప్పాలి అనిపిస్తుందా అంటే, చెప్పడానికి చాలా ఉన్నాయి. బట్ అది ఎలా చెప్పాలో అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళకి ఫీలింగ్స్ ఉన్నాయి. అలా అని చెప్పి రిలేషన్‌షిప్ కంటిన్యూ చేయడానికి రెడీగా లేరు. మరి అది ఎలా చెప్తారు? ఏ విధంగా ఎక్స్‌ప్రెస్ చేస్తే వాళ్ళకి ఈజీ అవుతుంది? సో, అందుకే ఈ వ్యక్తి ఏంటంటే, నాకు తెలిసి మాట్లాడడానికి ఛాన్స్ తీసుకోవట్లేదు. మాట్లాడే ఛాన్స్ వచ్చినా ఏం మాట్లాడట్లేదు. సైలెంట్‌గా ఉంటున్నారు. సో, ఎందుకు అంటే లోపల చాలా ఆలోచనలున్నాయి. లోపల చాలా ఫియర్స్ ఉన్నాయి. లోన్‌లీగా ఫీల్ అవుతున్నారు అలా అని చెప్పి. మీరు లేకపోవడం అనేది పోనీ హ్యాపీగా ఉంది, పీస్‌ఫుల్‌గా ఉంటున్నారా అంటే అది లేదు. చాలా ఇబ్బంది పడుతున్నారు. బట్ వాళ్ళేంటంటే ఇవన్నీ ఓపెన్‌గా చెప్పలేకపోతున్నారు. నాకు తెలిసి ఈ వ్యక్తికి మాట్లాడే ఛాన్స్ మళ్ళీ వచ్చినా మోస్ట్‌లీ వాళ్ళేం చెప్పరండి. ఏదో పైపైన మాట్లాడొచ్చు కానీ, ఓపెన్‌గా వాళ్ళ ఫీలింగ్స్ కానీ, వాళ్ళేంటంటే మీతో ట్రాన్స్‌పరెంట్‌గా ఉండడం కానీ, అట్‌లీస్ట్ మీ విషయంలో వాళ్ళు కొన్ని కంప్లెయింట్ చేయడం కానీ, అలాంటివి కూడా చేయరండి. సైలెంట్ అయిపోయి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ మాట్లాడే ఛాన్స్ కోసం చూడొచ్చు. బట్ మళ్ళీ ఏం మాట్లాడరు. సైలెంట్ అయిపోతారు. ఎందుకంటే ఈ వ్యక్తి మీ విషయంలో కొన్ని సార్ట్ ఔట్ చేయలేకపోతున్నారు. వాళ్ళ ఫీలింగ్స్ అనేవి హిడెన్ అండి. ఇక్కడ నాకు తెలిసినంత వరకు హిడెన్ ఏంటి అంటే వాళ్ళ ఫీలింగ్సే. బట్ అదేంటంటే ఓపెన్‌గా చెప్పడానికి రెడీగా లేరు. కాబట్టి వాళ్ళేంటంటే
మీ నుంచి దూరంగా ఉండడానికే మేబీ ఇష్టపడొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీకు దూరంగా ఉంటే ఏ బాధ లేదు కదా! ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. అదే ఇప్పుడు మళ్ళీ మీతో మాట్లాడితే ఆ టైంలో వాళ్ళ ఎమోషన్స్ అనేవి ఓవర్‌ఫ్లో అవ్వడం వల్ల అన్నీ చెప్పియొచ్చు. బట్ అవన్నీ చెప్పేసినా సరే దానికి వాళ్ళు స్టాండ్ తీసుకోలేకపోవచ్చు. ఆర్ మళ్ళీ వాళ్ళేంటంటే మిమ్మల్ని బ్లేమ్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఏదైనా జరగొచ్చు. రకరకాలుగా వాళ్ళ ఎమోషన్స్ అనేవి రన్ అవుతున్నాయి కాబట్టి మనం ఏంటంటే వీళ్ళు మీతో పాజిటివ్‌గానే మాట్లాడతారు. మీకు హోప్ ఇస్తారు, కమిట్మెంట్ ఇస్తారు అని చెప్పడానికి లేదు. పాజిటివ్‌గా మాట్లాడినా హోపు ఇవ్వకపోవచ్చు, కమిట్మెంట్ ఇవ్వకపోవచ్చు. లేదంటే పూర్తిగా నెగెటివ్‌గానే మాట్లాడొచ్చు. సో, అంటే ఆ వ్యక్తికి క్లారిటీ లేదు. ఆ వ్యక్తి రెడీగా లేరు కాబట్టి మోస్ట్‌లీ ఈ వ్యక్తి ఏంటంటే మీతో మాట్లాడడానికైతే ట్రై చేయరండి. ఈ వ్యక్తి ఏంటంటే దూరంగా ఉండడానికి ఇష్టపెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళకే క్లారిటీ లేదు కాబట్టి. ఈ వ్యక్తి మీకు ట్విన్ ఫ్లేమ్ అవ్వాలని రూల్ ఏం లేదు కానీ ఎవరైనా అవ్వచ్చు కానీ, బట్ మీ ఇద్దరి మధ్యలో ఉన్న సిట్యుయేషన్స్‌కి వాళ్ళకే అసలు ఏం అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళేంటంటే ధైర్యం అయితే మోస్ట్‌లీ చెయ్యరు. సో, అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది. హ్మ్. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ రిలేషన్‌షిప్‌లో మీరు చాలా స్ట్రగుల్ అవుతున్నారండి. చాలా సఫర్ అవుతున్నారు. అలా అని చెప్పి మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్‌ని గివ్ అప్ కూడా చేయడానికి రెడీగా లేరు. మీ 100% కాదు 200% అయినా ఇవ్వాలి అనే ఇంటెన్షన్ అయితే మీకుంది. ఆఫ్‌కోర్స్ పాస్ట్‌లో కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టారు. బట్ అయినా రిలేషన్‌షిప్ ఏంటంటే ఇలా డిస్టర్బ్ అయిపోయింది. సో, మీకేం చేయాలో అర్థం అవ్వట్లేదు. ప్రెజెంట్ ఏంటంటే మీరు కొంత స్లో డౌన్ అయ్యి సిట్యుయేషన్స్‌ని కన్సిడర్ చేయండి. లైక్ అన్నీ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మెయిన్ ఏంటంటే ఆ వ్యక్తిని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి అని నేను చెప్పను కానీ, ఆ వ్యక్తికి టైం ఇవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు రష్ అయిపోయి ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా ఇప్పటి వరకు ఏది వర్కౌట్ అవ్వలేదు. ఇక్కడి నుంచి కూడా మోస్ట్‌లీ అలానే ఉంటది. ఆ వ్యక్తికి టైం ఇస్తే వాళ్ళే ఆన్సర్స్ చెప్తారు. వాళ్ళే వాళ్ళ లవ్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తారు. సో, ఈ రిలేషన్‌షిప్‌ని ఏంటంటే మీరు ఇప్పటి వరకు ఎలా హ్యాండిల్ చేశారు అనేది పక్కన పెడితే, ఇప్పటి నుంచి మాత్రం ఒక మెచ్యూర్డ్ పర్సన్‌గా ఒక యాక్టివ్ ఎనర్జీతో మీరేంటంటే హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ వ్యక్తి మూడ్ స్వింగ్స్‌ని మీరు హ్యాండిల్ చేయగలగాలి. ఆర్ ఈ వ్యక్తి థింగ్స్‌ని సార్ట్ ఔట్ చేసుకునే వరకు వాళ్ళకి వాళ్ళ ఓన్ క్లారిటీ వచ్చే వరకు మీరు వెయిట్ చేయాలి. ఈ గ్యాప్‌లో మీరు యాక్షన్ తీసుకోవడానికి ఆర్ మీరు ఏదో క్లియర్ చేసేయడానికి ట్రై చేసినా మీరు ఏది చేయలేరు. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి ఈ రిలేషన్‌షిప్‌లో కొన్ని చేంజెస్ చూసారండి. దానివల్ల వాళ్ళకేంటంటే ఎక్కడో తెలియని డిఫికల్టీ, ఎక్కడో క్లారిటీ అనేది మిస్ అయిపోయింది. సో, ఇప్పుడు దాన్ని మీరు సెట్ చేయాలి అంటే ఫస్ట్ మీరు ఒకప్పుడు చైల్డిష్, ఇమ్మెచ్యూర్ అనుకున్న పర్సన్ మీరు చాలా మెచ్యూర్డ్, మీరు చాలా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు. మీ క్వాలిటీస్ అనేవి యూనిక్‌గా ఉన్నాయి అనే ఫీలింగ్ తెచ్చుకోవాలంటే ఇక్కడ మీరు కొన్ని కన్సిడర్ చేసి స్లో డౌన్ అయ్యి మీలో కూడా ఎలాంటి చేంజెస్ రావాలో మీరు వాటిని అబ్జర్వ్ చేస్తూ చేంజ్ అయితే ఈ రిలేషన్‌షిప్‌లోనే ఆ వ్యక్తి ఏంటంటే ఒక డెసిషన్ తీసుకోగలుగుతారండి. వాళ్ళ ఫీలింగ్స్ ఉన్నాయి. బట్ అది వాళ్ళేంటంటే యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో లేరు. దానికి రీజన్ ఏంటంటే పాస్ట్‌లో మీ రిలేషన్‌షిప్ ఉన్న ప్యాటర్న్. సో, ఇది చేంజ్ అవుతది. మీరది కాదు అని వాళ్ళు నమ్మిన రోజు, వాళ్ళకి క్లారిటీ వచ్చిన రోజు, వాళ్ళకి వాళ్ళుగానే వాళ్ళ ఫీలింగ్స్ చెప్తారు. వాళ్ళ ఆలోచనలు కూడా మార్చుకునే ప్రయత్నం అయితే చేస్తారు. సో, మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.